నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ పిల్లర్ నిర్మాణంలో బాధ్యత వహించిన ఎల్ఎన్టీ సంస్థ విజిలెన్స్ అధికారుల తనిఖీలో కావాల్సిన డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా అన్నారం బ్యారేజీ పరిశీలించారట. అయితే దీనికి సంబంధించి మరమ్మతులు చేపట్టండి అని ఎల్ఎన్టీ సంస్థకి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఆదేశాలు జారీ చేస్తే నోటీసులు పంపిస్తే మేమేం చేయలేమంటూ చేతులెత్తేసిందటిగా. మేము ఏమైనా మరమ్మతులు చేయాలంటే మాకు మరోసారి ఒప్పందం కుదుర్చుకొని మాకు రావాల్సిన నిధులు ఇస్తే ఎంత ఖర్చు అయితే వస్తుందో దానికి సంబంధించి అలకేట్ చేసి మాకు నిధులు ఇస్తే తప్ప ఆ నిర్మాణాన్ని మేము చేపట్టలేమంటూ చేతులెత్తేసినట్టుగా. మరి ఆ నిర్మాణం ఎవరు చేపట్టాలి? పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి నిధులు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే తిరిగి ప్రజలు చెల్లించాల్సిందే. ఇప్పటికే 97,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఒక మహా ప్రాజెక్టు, ఒక మానస పుత్రిక, ఒక భగీరథుని లెక్క కేసీఆర్ ఇంజనీర్ అయిపోయి తయారు చేసిన ఆ ప్రాజెక్ట్ని. మరి కేసీఆర్ ఇంజనీర్ అనే ప్రాజెక్ట్ ఏమైపోయింది? ఆఖరికి వస్తే కూలిపోయిన పరిస్థితి. మరి కేసీఆర్ ఇంజనీర్ కూడా ఫెయిల్ అయినట్టే కదా. సో ఓవరాల్గా ఎల్ఎన్టీ సంస్థ కూడా నేనేం చేయలేను, సో నాకు నిధులు ఇస్తేనే, నాకు అలకేట్ చేస్తేనే చేస్తా అనే రకంగా చేతులెత్తేసిందట. ఇక ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఈరోజు బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా పూర్తిగా అంటే రేపు మొత్తం కూడా ఇరిగేషన్కి సంబంధించి శ్వేతపత్రం సంబంధించి ఇప్పటికే ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి శ్వేతపత్రం బయటపెట్టే అవకాశం ఉంది. మరి చూద్దాం. హోరాహోరీ అసెంబ్లీ సమావేశాల కోసం ప్రజలందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్, అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పాత్రలో రేవంత్ రెడ్డి ఇద్దరు తలపడబోతున్నారు అసెంబ్లీలో. మరి నిజానికి ఏం జరగబోతోంది? ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళకి అసలు అవగాహనే లేదు, అవగాహన శూన్యం అని కేసీఆర్ చెప్తున్నాడు. మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ నీ చిట్టా మొత్తం బయట పెడతా, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు. మరి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ నడుమ అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు ముఖ్య నేతలు తలపడబోతున్నారు. ఏ రకంగా ఉండబోతుందో మాత్రం చూడాల్సిన ఉత్కంఠ అయితే ఎదురు చూస్తున్నారు తెలంగాణ యావత్ ప్రజానికం మొత్తం కూడా. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంజనీర్లుగా పనిచేసిన చీఫ్ వ్యక్తులు మురళీధర్ రావు, వెంకటేశ్వర్ ఇద్దరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద వేటేసింది. ఇప్పటికే మురళీధర్ రావు రాజీనామా చేశారు, రామజీనామా ఆమోదముద్ర వేసింది. మరోవైపు వెంకటేశ్వర్ని అంటే వేటు వేస్తూ అన్ని తొలగించడం జరిగింది. ఇది ప్రస్తుతం హైలైట్స్గా ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పత్రిక విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక ఇద్దరు ఈఎన్సీలపై వేటు, మురళీధర్ రాజీనామాకు ఆదేశం, కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్ తొలగింపు. ఇద్దరు కూడా ఆ పదవుల నుంచి బయటకు ఒకరు రాజీనామా చేశారు, మరొకరిని వెంకటేశ్వర్ని తొలగించారట ఆ పదవి నుంచి. ఇక త్వరలో గ్రూప్ 1 ప్రకటన, గతంలో నిర్వహించిన పరీక్షలు రద్దు, వయోపరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం, పక్షం రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏంది కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారట గ్రూప్ 1కి. గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు, గ్రూప్ 1కి సంబంధించి పరీక్షను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఏదైతే 563 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఉందో అది కొత్తగా ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్న పరిస్థితి. ఇంకా హైదరాబాద్లో డ్రోన్ పోర్ట్, 20 ఎకరాల స్థలం కేటాయింపు, డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ, ఇస్రో ఆధ్వర్యంలో NRSCతో రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఒప్పందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ. ఇక పక్కనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం, ఆదేశాలు జారీ చేసిన CS, ఫలితాల వెల్లడికి TSPSC సహా వివిధ బోర్డుల కసరత్తు. ఇక గురుకుల ఫలితాల వెల్లడి, 1:2 నిష్పత్తి ప్రకారం మెరిట్ జాబితాల విడుదల. ఇక 6 గ్యారెంటీలకే 60,000 కోట్లు, వాస్తవిక ధోరణితో ఆదాయ వ్యయ అంచనాలు, బడ్జెట్ను సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ. ఇక అస్త్ర శస్త్రాలతో అధికార ప్రతిపక్షాలు నేటి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు. కాంగ్రెస్కు కాలం చెల్లింది, ఎన్నికల పార్టీకి 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్న రిజర్వేషన్లకు వారు వ్యతిరేకం, రాజ్యసభలో ప్రధాని మోదీ ధ్వజం. పైనే తక్షణ చర్యలు చేపట్టకపోతే పూర్తిగా కూలిపోనున్న మేడిగడ్డ ప్రాజెక్ట్ అని తక్షణంగా చర్యలు చేపట్టకపోతే పూర్తిగా కూలిపోయే అవకాశం ఉన్నదట. విజిలెన్స్ విచారణలో వెల్లడి, అన్నారం సుందిల బ్యారేజీలు సైతం ప్రమాదంలో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిగిలిన 2 బ్యారేజీలు కూడా కాస్త ప్రమాదంలో ఉన్నాయట. మరి ఇంజనీర్ ఏమైపోయా? కేసీఆర్ ఇంజనీర్ తనం ఏమైపోయింది?
భగీరథుడే పోయిండు, మానస పుత్రిక ఏమైంది, మాట్లాడికి ఏం సమాధానం చెప్తారు? మరి ఈరోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా, ఇరిగేషన్కి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి అక్కడ సవాలు విసిరింది హరీష్ రావు కూడా. చలో చెప్పు, ప్లేస్ చెప్పు, అడ్రస్ చెప్పు, నేను వస్తా, కేసీఆర్ వస్తాడు, ఏం మాట్లాడదామని చెప్పి హరీష్ రావు సవాల్ చేసింది కదా. మరి రేపు ఏం మాట్లాడతారు? ఈ పిల్లర్ల కుంగుబాటు గురించి, కాళేశ్వరం గురించి ఏం సమాధానం చెప్తారో మాత్రం చూడాలి. ఇక శివబాలకృష్ణ ఆస్తులు 250 కోట్ల పైనే, అడ్డగోలు సంపాదనతో 214 ఎకరాల కొనుగోలు, 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు గుర్తింపు, ముగిసిన కస్టడీ, చెంచల్గూడ జైలుకు తరలింపు. ఇక వట్టినాగులపల్లిని చుట్టేశారు, జీవో నెంబర్ 111 విస్మరించి 800 ఎకరాలు జోనింగ్ మార్పిడి. శివబాలకృష్ణ మరో లీల ఇది. 111 జీవోల 800 ఎకరాలు జోనింగ్ మార్పిడి అంటే ఒక అధికారితో ఇంత పెద్ద పని కాదు. ఆయన ఒక అధికారి, శివబాలకృష్ణ ఆయన ఒక అధికారితో ఇంత పెద్ద తతంగం చేయడం అంటే సాధ్యం కాదు. ఆయన పై అధికారులు ఉంటారు, మంత్రివర్గం ఉంటుంది, మంత్రులు ఉంటారు, సంబంధిత శాఖ మంత్రులు ఉంటారు, అది ఉన్నతాధికారులు ఉంటారు, పోలీస్ అధికారులు ఉంటారు, రెవెన్యూ అధికారులు ఉంటారు, ఇంతమంది ఉన్నారు. సో ఇంతమందిలో శివబాలకృష్ణ ఒక్కడే ఇంత పెద్ద తతంగానికి ఒరిగట్టినంటే అది సాధ్యం కాదు. దీని వెనుక తీగలాగితే డొంకగలు అంటారు, చూసినావా? మొదట తీగ దొరికింది. ఏంది? శివబాలకృష్ణ అనే తీగ దొరికింది. డొంకలాగేందుకు ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. శివబాలకృష్ణ కేవలం మన సామెత ప్రకారంగా తీగలాగితే డొంకగలడం అనేది తీగ మాత్రమే. అసలు డొంక ఏమున్నదంటే ఈయన హెచ్ఎండి అధికారిగా పనిచేసిండు, రెరా అధికారిగా పనిచేసిండు. మరి డొంక ఎక్కడున్నది మీకు అందరికి ఎప్పటికీ అర్థం కావాలి. ఆ డొంకను లాగే ప్రయత్నంలో భాగంగానే శివబాలకృష్ణ అనే తీగను పట్టుకొని లాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో డెఫినెట్గా ఆ డొంకను బయటికి తీసి ఆ డొలతనం మొత్తం బయట పెట్టే అవకాశం అది త్వరలోనే ఉండబోతోంది. ఎందుకంటే 1-2 కోట్లు కాదు, 1000 ఎకరాల ఆస్తులని శివబాలకృష్ణ కూడగట్టగలిగిందంటే దాని వెనుక ఎంత పెద్ద తతంగం, ఎంత పెద్ద తలకాయాలను అర్థం చేసుకోవాలి. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో వర్క్ ఆర్డర్ల రద్దు, డిప్యుటేషన్లు, ఆన్ డ్యూటీలు కూడా తక్షణమే అమలు చేసిన అధికారులు. రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు, ఇంటింటికి వెళ్లి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది, రేపో మాపో అర్హత నిబంధనలు జీవో జారీ. ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం గ్యాస్ కనెక్షన్ల గురించి, రేషన్ కార్డు యొక్క కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి 2 పథకాలు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత వీటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ కూడా నేరుగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటి తలుపు తట్టి మరోసారి అప్లికేషన్ స్వీకరిస్తారట. మరి ఈ అప్లికేషన్ తీసుకోవడానికి ప్రజాపాలన ఎందుకు? ప్రజాపాలన సరస్సుల పేరిట ప్రజాపాలన అప్లికేషన్లు ఎందుకు? గీదో ముందుగాల చేస్తే అయిపోతుండే కదా, గీ పనేదో ముందుగాల చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా? మళ్ళీ ఇంటికి క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి అప్లికేషన్లు స్వీకరించి వాటిని అప్లికేషన్ అంటే వాళ్ళ దరఖాస్తు స్వీకరించి దాన్ని ఒక గవర్నమెంట్ నిర్ణయించిన ఒక యాప్ ద్వారా లేకుంటే వెబ్సైట్ ద్వారా ఈ అంశాన్ని పొందుపరుస్తారట. వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎవరు? ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్ అందరూ కూడా నేరుగా మన ఇంటికి వచ్చి మన దగ్గర సమాచారం తీసుకొని అర్హత కలిగి ఉన్నామా లేదా అని చెప్పి నిర్ధారించి వాటిని అప్లికేషన్ లేదా ఆ వెబ్సైట్లో రూపొందిస్తారట. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనకు పథకాలు వర్తింపు చేస్తుందట. ఈ పని ఏదో ముందుగాలు ఈ ప్రజాపాలన సరస్సులు, ప్రజాపాలన అప్లికేషన్లు లేక ముందు ఈ పని ఏదో ముందుగాలు చేస్తే అయిపోయేది కదా, ఏ వెళ్ళిపోయించేది ఉండకపోయేది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే భవిష్యత్తుకు మోదీ గ్యారంటీ, 370 రద్దు, ట్రిపుల్ తలాక్పై నిషేధం, మందిర నిర్మాణంతో హామీలు నెరవేర్దాం. మందిర నిర్మాణంతో హామీలు నెరవేర్చాం, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల్లో విశ్వసనీయత పెంచుకున్నాం, జనాదరణలో మోదీకి సాటి లేరు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు అబద్ధం, విదేశీ మీడియాది తప్పుడు ప్రచారం, రాహుల్ది భారత్ తోడు అన్యాయ యాత్ర, అవినీతిని ఉపేక్షించేది లేదు, జగన్ కవితలపైన దర్యాప్తు కొనసాగుతోంది. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా మీద ఆంక్షలు లేవట. ఎవరైనా భయపడే ఆలస్యం వెంటనే ఏం చేస్తారు? వాళ్ళ మీద ఉపా కేసులు, ఆ కేసులు, ఈ కేసులు బనాయించి, రాజద్రోహం, గిజద్రోహం కేసులు బనాయించి వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం. ఇక శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్ల పైనే. తెలంగాణ, ఏపీలో 214 ఎకరాల సాగు భూములు, 29 ప్లాట్లు, 7 ఫ్లాట్లు, ఓ ఖరీదైన విల్లా, బంధుమిత్రుల పేరుతో కొనుగోలు, మరో 3 బినామీల అరెస్టుకు రంగం సిద్ధం. ముగిసిన శివబాలకృష్ణ కస్టడీ, సోదరుడి రిమాండ్. 2019లో దెబ్బతిన్న మేడిగడ్డ, 5 ఏళ్ల కిందటే బ్యారేజ్ వద్ద బయటపడ్డ లోపాలు, మరమ్మతులకు చర్యలు తీసుకొని అధికారులు, పనుల కోసం డిజైన్లు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు, నిర్మాణాన్ని 2020 జూన్లోనే పూర్తి చేశాం,
అధికారులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. 2022 జూన్తోనే పూర్తయిన డిఫెక్ట్ లయబిలిటీ కాలం. రాష్ట్ర సాగునీటి శాఖ రాసిన లేఖలో ఎల్ఎన్టీ వెల్లడి. మరోసారి 2023లో లేఖ ఏం చెప్తుంది చాలా స్పష్టంగా. మొన్న కూడా అడిగింది, ఏం ప్రశ్న అడిగింది, ఒకవేళ మేము మరమ్మతులు చేసినా ఈ ప్రాజెక్ట్ అనేది వరదను తట్టుకోగలుగుతుందా అనే క్వశ్చన్ రేజ్ చేసింది. ఎవరు? ఎల్ఎన్టీ సంస్థ. ఎల్ఎన్టీ సంస్థ ఏం రేజ్ చేసింది, ఒకవేళ మేము మరమ్మతులు చేపట్టినా ఈ ప్రాజెక్ట్ అనేది బ్యారేజీ వరదను తట్టుకోగలదా అనే క్వశ్చన్ రేజ్ చేసింది. సో ఎప్పుడు గుర్తించారట? 2019లోనే ఈ అంశాన్ని గుర్తించి, అంటే రెండవసారి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక. ఎప్పుడు ప్రారంభమైంది కాళేశ్వరం ప్రాజెక్టు? 2018 లేదా 17 చివరాకరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసిండు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురు కలిసి ఆ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసిర్రు. దాని గురించి యాడ్లు, హోర్డింగులు, రకరకాల ప్రచారం, ఎక్కడ దొరికితే అక్కడ ప్రచారం, కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రచారానికి ఖర్చు పెట్టిరు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు డొల్లతనం బయటపడ్డదట అంటే 2019లోనే. 2019లోనే దెబ్బతిన్నట్టుగా గుర్తించారట. అయినా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదట. ఇక మేము ఏం చేయలేం, మా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అయిపోయింది, మేము ఏం చేయలేం, మన నిధులు కేటాయించి ఒప్పందం కుదుర్చుకుంటేనే మేము ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతాం, పునర్నిర్మాణానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇక మేడిపండు చందమే. మేడిగడ్డ నిర్మాణంలో ఎన్నో ఉల్లంఘనలు, కుంగిన బ్లాకులు ఎల్ఎన్టీ కట్టలేదు. ఉల్లంఘనన్నింటికీ గుడ్డిగా ఆమోదం. బ్యారేజీ ప్రారంభించాక నిర్వహణ లేదు. నిర్మాణ ఖర్చు అంచనాలు 133% పెంపు. 1863 కోట్ల నుంచి 4613 కోట్లకి. కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చాక చెల్లింపులు. ఆ సర్టిఫికేట్ ఇవ్వకముందే నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేయాలని సిఫార్సు. అది తప్పుడు నిర్ణయం అన్న విజిలెన్స్ నివేదిక. అలా సిఫార్సు చేసిన ఇంజనీరింగ్ చీఫ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచన. కాఫర్ డ్యామ్ షీట్ ఫైల్స్ను తొలగించలేదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంచలన నివేదిక. మేడిగడ్డ కూలిపోతుందని చెప్పి ఉత్తమ్ కుమార్ తెలియజేస్తున్న ఇక మురళీధరరావుపై వేటు. కాళేశ్వరం అనేది ఏటీఎం లాగా మారింది అనేది ఇన్నో మనం మాటగానే చూసినాం. ఈరోజు చేతుల్లో అర్థమవుతున్నది. ఇంతమేరకు కాళేశ్వరం ప్రాజెక్టు అది ఏదో కట్టిన మానస పుత్రిక, లేకపోతే భగీరథుడు ఇంజనీర్ కేసీఆర్ ఒక గొప్ప ఇంజనీర్, ఆయన కన్నా పెద్ద ఇంజనీర్ ఉన్నారని చెప్పేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఎందుకో మాట్లాడతలేరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఇటువంటి విషయాలు బయటకు వస్తే విజిలెన్స్ అధికారులు అంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకుంటే బీజేపీ నాయకులు, లేకుంటే ఇతరత్ర ఎవరైనా కేసీఆర్ శత్రువుల? విజిలెన్స్ అధికారులు అంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి చాలా ఎక్స్పర్ట్స్. ఆ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఇక కూలిపోతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. మరి ఏం సమాధానం చెప్తారు వాటికి? ఇక వైద్య శాఖలో డిప్యూటేషన్ రద్దు అంటూ ఒక వార్త. ఆ తర్వాత నేటి నుంచి 17 దాకా శాసనసభ బడ్జెట్ సమావేశాలు. 10న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి, మండలిలో శ్రీధర్ బాబు. ఈ సెషన్స్లో సాగునీటిపై శ్వేతపత్రం, కులగణనపై బిల్లు లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్న స్పీకర్. ఇక బడ్జెట్ 2.70 లక్షల కోట్లు, వాస్తవ రాబడులు వ్యయాల ఆధారంగా రూపకల్పన, గతానుభవాలు, ప్రభుత్వ ప్రాథమ్యాలు పరిగణలోకి బడ్జెట్ 100% వ్యయమయ్యేలా జాగ్రత్తలు. ప్రస్తుత బడ్జెట్ కంటే 10% తక్కువగా ఉండే అవకాశం. సర్కార్ గ్యారంటీలకు నిధుల కేటాయింపు. ఉచిత బస్సు ప్రయాణానికి 3000 కోట్ల అవసరం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 4000 కోట్లకు పైగానే. సో 6 గ్యారంటీలను పొందుపరిచి కులగణన అంశం తెర మీద తీసుకొచ్చి కులగణనకు చట్టబద్ధత కల్పించే విధంగా, ఆ తర్వాత శ్వేతపత్రం, ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేసే విధంగా బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయట. 10 నుంచి 10న రాష్ట్ర బడ్జెట్ అట. బడ్జెట్ ఎంత? 2,70,000 కోట్లు ఉండే అవకాశం ఉన్నదట. సో సుమారుగా 10 రోజుల పాటుగా సాగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో హోరాహోరీగా జరిగే అవకాశం డిఫరెంట్గా ఉన్నది. మరి చూద్దాం ఏం రకంగా జరగబోతుంది ఏందనేది. ఇక సహకరించండి, ఎన్డీఏను బలపరచండి, దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం. ఏపీలో జగన్కు వ్యతిరేక పవనాలు, చంద్రబాబుతో అమిత్ షా పొత్తు చర్చలు. ఢిల్లీలో సుమారు గంట పాటు భేటీ, కలిసి పనిచేయడంపై అవగాహన. ఇక బీసీలో వారు రిజర్వేషన్ వదులుకోలేరా? ఉన్నత ఉపకులాల వారు జనరల్ కేటగిరీలో పోటీ పడలేరా? సుప్రీం జడ్జ్ జస్టిస్ నాథ్ ప్రశ్నలు. ఇక పక్కనే డ్రోన్ పైలటింగ్లో ఇస్రో శిక్షణ, రాష్ట్ర ఏవియేషన్ అకాడమీతో ఒప్పందం. రేవంత్తో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ. 20 ఎకరాల డ్రోన్ పోర్టుకు సీఎం ఓకే. ఫార్మా సిటీకి దగ్గరలో ఏర్పాటు, వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణపై దృష్టి. ఇక 441 మంది ఉద్యోగ నియామక పత్రాలు. సింగరేణి సమస్యల పరిష్కారానికి కృషి.
15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ. ఇక త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా మోదీ. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని సాధించాలి. యువరాజు స్టార్టప్ కాదు, స్టార్ట్ కూడా కాదు. యువరాజు స్టార్టప్ కాదు, స్టార్ట్ కూడా కాడట. ఉత్తరం టు దక్షిణంతో దేశానికి నష్టం. మా పన్నులు, మా డబ్బులు, ఇదా వాదన. మానవ శరీరం లాంటిదే దేశం కూడా. ఎక్కడ బాధైనా అది అందరి సమస్యే. రిజర్వేషన్లు నెహ్రూ వ్యతిరేకించారు. నాటి సీఎంలకు రాసిన లేఖే సాక్ష్యం. దేశమంతటా పైప్ లైన్తో వంట గ్యాస్, సౌరశక్తి ద్వారా ఉచితంగా కరెంట్, వికసిత భారత్ను నిర్మిస్తాం. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ. మరి 10 సంవత్సరాలు నిర్మించలేదు అనుకో. 10 సంవత్సరాల కాలం మొత్తం కూడా జిఎస్టీలు, డిమానిటైజేషన్లు, దోస్తులకు అప్పులు ఉంటే వాటి ఎగవేసే ప్లాన్లు ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం చేసింది తప్ప 10 సంవత్సరాలు ఎందుకు ప్రయత్నం చేయలే? రూపాయి విలువ పెంచుతామని రూపాయి విలువ ఎడబెంచారు. ప్రజలు నిరుద్యోగ సమస్య తగ్గిస్తామన్నారు. 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా అన్నారు. ఏవీ లేవు. ఇక టీఎస్పీఎస్సీకి 40 కోట్ల విడుదల. కొలువుల పేరుతో క్రెడిట్ కార్డుల స్కామ్. దుబాయ్లో తెలంగాణకు చెందిన 12 మంది యువకుల కష్టాలు. ఇక కేంద్రం వివక్షపై ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ ధర్నా. సీఎం సిద్ధు, డీకే మంత్రులు హాజరు. నేడు హస్తినాలో కేరళ ప్రభుత్వం ప్రదర్శన. ఇక తొలి వెలుగులో హెడ్లైన్ చూస్తే కనుక హైదరాబాద్లో ఏఐ గ్లోబల్ సమిట్ జూన్లో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏఐ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం. త్వరలోనే హైదరాబాద్లో స్కిల్ వర్సిటీ ఏర్పాటు. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఇక నార్త్ సౌత్ అంటూ విభజిస్తారా? దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలి. రాజ్యసభలో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఫైర్. విభజనవాదంతో దేశ భవిష్యత్తుకు ప్రమాదం. ఇక ఢిల్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిరసన. శివబాలకృష్ణ అక్రమాస్తు 450 కోట్లు. తర్వాత 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్. యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లోని పోస్టుల భర్తీ. ఇక నేటి నుంచి అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. రేపు ధన్యవాద తీర్మానం, ఎల్లుండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇరిగేషన్ పై సభలో శ్వేతపత్రం విడుదలకు ఏర్పాట్లు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్ రిలీజ్ చేసే ఛాన్స్. ఇక యువకుడి కన్నల్లో కారం కొట్టి చైన్ స్నాచింగ్. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఘటన. ఇక మేడారంలో ఆన్లైన్ మొక్కులు. మీ సేవ టీ యాప్ పోలియోలో సదుపాయం. డబ్బు చెల్లించి బంగారం సమర్పించుకునే వీలు. పోస్టు ద్వారా ఇంటికి ప్రసాదం. వా, మేడారం కూడా టెక్నాలజీ పెంచేసారు. ఇక ఇరిగేషన్ నుంచి మురళీధర్ అవుట్. రాజీనామా చేయాలని ఈఎన్సీకి మంత్రి ఉత్తమ్ ఆదేశం. రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు టర్మినేషన్. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇరిగేషన్ శాఖ ప్రక్షాళన. ఇక రాయలసీమ లిఫ్ట్కు పునాది ప్రగతి భవన్లోనే. కేసీఆర్ నీ వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా నీళ్ల వాటాలో 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నావు? ఏపీ నీళ్ళని ఎత్తుకుపోతుంటే నోరెందుకు మూసుకున్నావు? నువ్వు గొప్పగా చెప్పిన కాళేశ్వరం కుంగితే ఎందుకు మాట్లాడతలేవు? అన్నారం, సుందిల బ్యారేజ్లు కూడా ప్రమాదంలో ఉన్నాయని వెల్లడి. ఇక హైదరాబాద్లో కొత్తగా డ్రోన్ పోర్ట్. ఎన్ఆర్ఎస్సితో రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఒప్పందం. ఇక అవినీతి బయటపడితేనే కేసీఆర్ డ్రామాలు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు రెచ్చగొడుతున్నారన్న జూపెల్లి. ఇక నిధులుస్తేనే రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ సంస్థ వెల్లడి. ఇక టీఎస్ఐఐసికి సంబంధించిన భూములు 35,000 ఎకరాలు మాయమైనాయట. 1 ఎకరా 2 ఎకరాలు కాదు, 35,000 ఎకరాలు ధరణిలో నమోదు కాలేదని గుర్తించిన కమిటీ అట. 35,000 ఎకరాలు మాయమైపోయినాయి. ఇక తొలివెల్లో హెడ్లైన్ చూస్తే కనుక కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేం. రేవంత్ సర్కార్కు హైకోర్టు షాక్. కోర్టులో పెద్ద సంఖ్యలో పెండింగ్ కేసులు ఉన్నాయని లేక రాష్ట్ర సర్కారు ముందు మిగిలింది 2 ఆప్షన్లు. సో విచారణకి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇవ్వాలని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కానీ హైకోర్టు ఏం చెప్పింది? జడ్జిలు మొత్తం కూడా అనేక కేసులు పెండింగ్లో ఉన్న కారణంగా మనం జడ్జిని ఇవ్వలేమని చెప్పి హైకోర్టు స్పష్టం చేసిందట. ఇక ఈఎన్సీ మురళీధర్ రావుపై వేటు. రాజీనామాకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు. మరికొందరు ఇంజనీర్లు తొలగింపు. అసెంబ్లీలో శ్వేతపత్రం ఇవ్వనున్న సర్కార్.
ఇక మహాజాతర ప్రారంభం. ములుగులో గుడిమెలిగే పండుగ. సమ్మక్క సారలమ్మ ఆలయాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు. 14న మందమెలిగే పండుగ. 1 కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. అన్ని రకాల ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక సై అంటే సై. నేటి నుంచి అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి కేసీఆర్ అసెంబ్లీకి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై వాడివేడి చర్చ. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రవేశపెట్టే అవకాశం. తన్నుకోవాలంటే పరేడ్ గ్రౌండ్ ఇప్పిస్తా అన్న బండి సంజయ్. వారే వా, మరి ఇన్ని రోజులు నువ్వేం చేసినవే? నువ్వు చేసింది ఏంటిది? సవాల్ విసిరినా, చిట్టా బయట పెడతా, కేసీఆర్ అక్రమాన్ని బయట పెడతా, కవితను జైల్లో వేస్తా, కంచం రెడీగా ఉన్నది, మంచం రెడీగా ఉన్నది, అన్ని ఉద్దర మాటలు మాట్లాడి బండి సంజయ్ ఆఖరికి వస్తే అటు ప్రజల్లో పార్టీలో ఎక్కడ కూడా ఆయనకి గౌరవం లేకుండా పోయింది. తన్నుకోవాలంటే పరేడ్ గ్రౌండ్ ఇప్పిస్తారట బండి సంజయ్. ఇక నోటిఫికేషన్లకు లైన్ క్లియర్. టీఎస్పీఎస్సీకి 40 కోట్ల విడుదల. కొత్త ఉద్యోగాల ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే నోటిఫికేషన్లు. రద్దయిన గ్రూప్ 1లో మరో 60 పోస్టులతో రీనోటిఫికేషన్. ఇక ప్రేమ జంటలే టార్గెట్. బెదిరించి దోపిడీ చేస్తున్న ముఠా. 6 సభ్యులు సైకో గ్యాంగ్ అరెస్ట్. ఏకాంతంగా గడిపే ప్రేమికుల రహస్య వీడియోలు లీక్ చేస్తామని బెదిరించి అందిన కాడికి దోపిడీ. నల్గొండ జిల్లాలో సంఘటన. ఇక కిషన్ రెడ్డి ముంచేశాడు. బీజేపీకి బాబు మోహన్ బై. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా. పార్టీ అధ్యక్షుడి వల్లనే అని వెల్లడి. పొమ్మన లేక పొగబెడుతున్నారని ఫైర్. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలు అందిస్తా. ఇక నీళ్ల దొంగ కేసీఆరే. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇచ్చింది వారే. తెలంగాణ నటిట ముంచారు. ఏపీతో కుమ్మక్కై మన వాటా తరలింపు. 10 ఏళ్లు అధికారంలో ఉండి చేసిందేమిటి? కృష్ణా జలాలపై ఇప్పుడు ఉద్యమం చేస్తానమనడం హాస్యాస్పదం. మంత్రి జూపల్లి వంశచంద్రెడ్డి ఆగ్రహం. ఇక తెలుగులో హెడ్లైన్స్ ఈ రకంగానే. ఇక నమస్తే తెలంగాణ చూస్తే కనుక సీఎం రేవంత్ కనుసన్నలోనే కృష్ణా ప్రాజెక్టుల కేంద్రానికి అప్పగింత. మంత్రి ఉత్తమ్కు తెలియకుండానే కృష్ణా అర్పణం. మంత్రి ఆదేశాలు బేఖాతరు చేసిన ఈఎన్సీ. ఇక ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్రావు రాజీనామా ఆదేశం. సాగునీటి శాఖలో భారీ మార్పులు. ఇక పక్కనే బీఆర్ఎస్ సభకు విస్తృత ఏర్పాట్లు. నర్కట్పల్లి అద్దంకి హైవే పక్కనే స్థలం ఎంపిక. సభా స్థలాన్ని పరిశీలించిన జగదీష్ రెడ్డి తర నేతలు. సభకు అనుమతి కోసం ఎస్పీ చందనాదిత్యకి వినతి నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం అన్న ఎస్పీ. ఇక కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసిన జగదీష్ రెడ్డి. ఇక మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఉచిత బస్సు పథకంతో కరువైన ఉపాధి. అప్పుల భారమే కరుణాకర్ బలవన్ మరణం. కుటుంబ పెద్ద మరణంతో బోరుమన్న భార్య. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన. 60 రోజుల్లో 121కి చేరిన డ్రైవర్ల మరణాలు. కేసీఆర్ కొలువులు కాంగ్రెస్ కాగితాలు. 60 సరే, 2 లక్షల ఉద్యోగాల సంగతేంటి? ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించండి. మల్టీ జోనల్ విధానాన్ని మార్చొద్దన్న వినోద్. గ్రూప్ 1 ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు. 2 ఏళ్లు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. సింగరేణిలో 441 మంది ఉద్యోగ నియామక పత్రాలు. ఇక మార్పు మొదలైంది. రాష్ట్రంలో కరెంటు కోతలపై హరీష్. బీఆర్ఎస్ జనగామ సభలో కరెంటు కోత. ఆయన ప్రసంగిస్తుండగా 2 సార్లు కట్. పగలబడిన విన బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇక సాయం చేస్తాం. హైదరాబాద్ విద్యార్థికి భారత కాన్సులేట్ హామీ. మమ్మల్ని అమెరికా పంపండి బాధిత కుటుంబం. కేంద్ర మంత్రి జైశంకర్కు బాధితుడి భార్య లేఖ. తెలుగు విద్యార్థులపై దాడి అమానుషం అన్న సీఎం. ఇక కాంగ్రెస్కు 40 సీట్ల లోపే అన్న మోదీ. ఇక ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక ఓవరాల్గా ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల రోజు గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పటికే చెప్పిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే అసెంబ్లీ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి అసలు వస్తుందంటే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటిదనంటే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఒక 3 నెలలు 4 నెలల పరిమితి వరకు మాత్రమే ప్రవేశపెట్టే బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పిలువబడుతుంది. అంటే కేవలం అది 2-3 నెలల కాలం కోసం మాత్రం. ప్రతిసారి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ అంటే మార్చి నుంచి మొదలుకుంటే వచ్చే సంవత్సరం మార్చి వరకు ప్రవేశపెట్టేది. ఇది పూర్తి బడ్జెట్ సమావేశాలుగా బడ్జెట్గా మనం చెప్తా ఉంటాం. పూర్తి బడ్జెట్ అదంతా కూడా. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే కేవలం ఎలక్షన్స్ ఉన్న సందర్భంలో, ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో, లేకపోతే ఇతరతైన పాండమిక్ అట్లాంటివి చూసిన సిచ్యువేషన్లో 2-3 నెలలకు మాత్రం ప్రవేశపెట్టే బడ్జెట్ని దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పిలువబడుతుంది. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉన్నదట.